ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము వినుటకు ఆసక్తి కలిగి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? తడవు చేయక వాక్య భాగంలోకి మనం వెళ్దాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినే ముందుగా ఓ ప్రత్యేకమైన మాట. ఈరోజు కాలేబు గురించి, హెబ్రోను నివాసిగా కాలేబు ఉన్నాడని, హెబ్రోనును కోరుకున్నాడని, హెబ్రోను కొరకు పరితపించాడని ఈరోజు మనం వినబోతున్నాం. అందుకు టైటిల్గా హెబ్రోను నివాసివా కాలేబు అనేటువంటి ఈ వాక్యాన్ని మీ ముందుకు పరిశుద్ధాత్ముడు తీసుకుని వచ్చిన కనుక శ్రద్ధ కలిగి ఈ వాక్యములను నీతిని అనుసరించి మనం నడుద్దాం. మొదటిగా యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనంలో ఇలా రాయబడింది. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన శేషయి, అహిమాను, తల్మాయి అను అనాకీల వంశీలను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరచుకొనెను అని బైబిల్ వాక్యం చదివిస్తుంది. అంటే హెబ్రోనులోకి వెళ్ళాలంటే, హెబ్రోను స్వాధీనపరచుకోవాలంటే, హెబ్రోను సొంతం చేసుకోవాలంటే అనాకీలు అనబడిన వారిని అక్కడి నుంచి తరిమేయాలని మనసులో ఒక దృఢ నిశ్చయాన్ని కలిగి ఉన్న వ్యక్తిగా కాలేబు కనబడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అసలు హెబ్రోను గురించి మనం ఆలోచిస్తే, హెబ్రోనులో అప్పటికి ఉన్నత దేహులు నివసిస్తున్నారు. వాళ్ళు మనకన్నా మెడ కాస్త పొడవుగా ఉంటుంది. వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి దేహం కలిగిన వారు, చాలా లావుగా ఎత్తరిగా ఉంటారు. వాళ్ళు రాక్షస వంశానికి చెందినవారు. ప్రియమైన దేవుని పిల్లరా, రాక్షస అనుభవాన్ని కలిగిన వారు, క్రూరులు, మొరటోళ్ళు. ఆ వ్యక్తులకి విగ్రహారాధన అనుభవం సమృద్ధిగా ఉంది. కనుక వాళ్ళు లోక సంబంధమైనటువంటి స్థితిని కలిగి ఉన్నవారు. అంతేకాకుండా వాళ్ళు యుద్ధంలో ఆరుతేరినవారు. అప్పటికీ వాళ్ళని ఎదిరించేవారు ఎవ్వరూ లేనంత ఉన్నతమైనటువంటి దారిద్ర్యము కలిగినటువంటి వ్యక్తులుగా మనకు కనబడతా ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, అసలు హెబ్రోనులోకి చేరాలని కాలేబు ఎందుకు ఆశించాడు అనంటే, అప్పటికి దేవుని కృపను బట్టి, దేవుని యొక్క సహకారాన్ని బట్టి ఆయా ప్రాంతాలని జయించుకుంటూ వస్తూ ఉన్నారు. మోసే కాలంలో ఆ నాయకత్వంలో నుండి, తదుపరి యెహోషువ కాలంలో నాయకత్వం నుండి ఇశ్రాయేలులో దేవుడు ఏ ప్రాంతంలోకి వెళ్ళి యుద్ధం చేయమంటాడో అలాగే ఆయా ప్రాంతాలకు వెళ్ళి యుద్ధం చేసి విజయాన్ని సంపాదిస్తున్నటువంటి స్థితిలో కాలేబు ఎల్లప్పుడూ ఉన్నాడు. కాలేబు అనే పేరుకు అర్థము కుక్క అని అర్థమిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లరా, కాలేబు దేవుని ఎడల అమితమైన విశ్వాస పాత్రుడు. ఆనాడున్నటువంటి ఇశ్రాయేలు జనాంగాల్లో ఈయన, యెహోషువ అనబడిన వాళ్ళు ఇద్దరు కూడా దేవుడు అంటే అమితమైన మక్కువ కలిగి, అమితమైన ప్రేమ కలిగి, విశ్వాసపాత్రులుగా ఉన్నారు. తమ నాయకుడు మోసే చెప్పిన మాట తూచా తప్పకుండా చేసే క్రమాన్ని అనుసరించి నడిచే వ్యక్తిగా ఈ వ్యక్తి ఉన్నాడు. దైవజనుడికి లోబడే వ్యక్తి ఈ కాలేబు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనము మన ఇంటి వద్ద ఒక కుక్కను పెంచుకున్నాం అనుకోండి. ఆ కుక్క యజమానికి ఎంత ప్రీతిపాతగా ఉంటుందో, ఎంత విశ్వాస పాత్రురాలుగా ఉంటుందో మనకు తెలుసు. అవసరమైతే యజమాని కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమే, సాహసము చేయటకు కూడా సిద్ధమే. ఆ ప్రియమైన దేవుని పిల్లరా, కుక్క విశ్వాసము గల జంతువు. కుక్కను పెంచుకున్న వ్యక్తి తన ఇంటిని కాపాడుకున్నటకు ఏ విధమైన సందేహం లేదు. కనుక ఆయా ప్రాంతాల్లో కుక్కను ఇంటి వద్ద పెంచుకుంటూ ఉంటారు. చాలామంది జాతికి వెళ్ళినటువంటి కుక్కలను కూడా తీసుకొచ్చి ఎక్కువ వెల పెట్టి ఇంటి వద్ద దానికి సరైన ట్రైనింగ్ ఇచ్చి ఇంటి వద్ద వదిలేసి వీళ్ళు ఏ పనికి అయినా సరే స్వేచ్ఛగా వెళ్ళి వస్తారు. ఎందుకంటే ఇంటి వద్ద గాడ్ ఉన్నాడనేటువంటి ఒక ఆశ. అదేవిధంగా అది అలా కాపాడుతుంది. అంతేకాకుండా వాళ్ళ యజమాని పిల్లలకు కూడా మంచిగా కాపాడుతూ వస్తుంది, మంచి పరిచర్య చేస్తుంది. దానికి తగ్గట్టుగా కొన్ని చోట్ల అయితే ఏదైనా వస్తువులు కావాలంటే ఆ వస్తువులు లిస్ట్ రాసి
దాని మెడలో ఒక బ్యాగ్ను పెట్టి దాంట్లో పేపర్ పెట్టి వదిలేస్తే అది వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వస్తువులు తీసుకొచ్చేటువంటి కుక్కలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, విశ్వాస పాత్రాలు కుక్క చాలా నమ్మకమైనది. ఒక యజమానికి ఈ కుక్క ఎంతగా ఉపయోగపడుతుంది అనేది ఈ రోజుల్లో మనం వస్తూ ఉన్నాం. మనిషి కన్నా చాలా విశ్వాస పాత్రాలు. మనిషికి పెడితే దేవుడు, పెట్టకపోతే దెయ్యం. అలా పెట్టినని ఒక్కొక్కసారి చంపేసేటువంటి అనుభవాలు కూడా మనిషికి ఉన్నాయి. కానీ ఇది కాదు. మనిషి పెంచుకుంటే ఆ మనిషి జీవితం కాలం అంతా కూడా, అది బతికినంత కాలం వరకు కూడా ఆ ఇంటికి సేవ చేస్తూ ఉంటుంది. అలాగే కాలేబు అనే పేరుకు అర్థం కలిగినటువంటి ఈ మాటను బట్టి నేను చెప్తా ఉన్నాను. ఈ కాలేబు దేవుని యెడల అమితమైన ప్రేమ కలిగిన వాడు. దేవుని మాటన్నా, దేవుని పనులన్నా, దేవుని చిత్తాన్ని చేయాలన్నా చాలా శ్రద్ధ కలిగిన వ్యక్తి. దైవజనుడైనటువంటి మోసే ఆజ్ఞాపించిన, లేదా తదుపరి యెహోషువ ఆజ్ఞాపించిన తూచా తప్పకుండా చేసి ఆ పనిని దిగ్విజయంగా చేసేటువంటి వ్యక్తిగా కాలేబు కనబడుతూ ఉన్నాడు. ఒక రోజున మోసే ఓ ప్రాంతాన్ని వేగు చూసడానికి వెళ్ళమని చెప్పినప్పుడు 12 గోత్రకర్తల్లో ఈయన యెహోషువ కూడా ఉండటం జరిగింది. వీళ్ళందరూ వెళ్ళి వేగు చూస్తాకు వస్తూ ఉంటే, ఆ వేగు చూసినప్పుడు ఆ ప్రాంతంలో ప్రియమైన దేవుని పిల్లరా, అక్కడ ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. యెహోషువ 14:7 వచనంలో కాదేసు బర్నియా అనబడిన ప్రాంతంలో వీళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఉన్నతమైన దేహులు, చాలా యుద్ధ నైపుణ్యత కలిగిన వారు ఉండుట చూసి ఎల్లు వాళ్ళందరూ కూడా, ఆ కణాను వేగు చూసడానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా భయకంపితులై, మన వల్ల కాదు, మనం ఎల్ చేతిలో పడ్డామంటే నలివేస్తారు, వీళ్ళ ముందు మనం ఎందుకు పని చేయము, కనుక మనం ఈ ప్రాంతాన్ని సొంతం చేసుకోలేమని కృంగిపోయి నిరసించిన అనుభవాలు 10 గోత్రకర్తలు కలిగి ఉంటే, ఈ 2 గోత్రకర్తలైనటువంటి కాలేబు, యెహోషువలు ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకోవచ్చు, దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఎంతటి ఉన్నతమైన దేవులైనా కానీ మన దేవుని ముందు ఏ మాత్రం వారు పని చేయలేరు, కనుక ఆ ప్రాంతాన్ని మనం సొంతం చేసుకోవచ్చు అనే దృఢ నిశ్చయాన్ని కలిగి వచ్చి మోసేతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళేమో బలహీనంగా మాట్లాడి అక్కడున్న ఇశ్రాయేలులందరినీ కూడా కృంగేలా చేశారు. కానీ ఈ వ్యక్తులు అయితే కనుక ధైర్యము తెచ్చుకోండి, వాళ్ళని సులువుగా ఓడించవచ్చు, దేవుడు మనకంతటి శక్తి సామర్థ్యం ఇవ్వగలడు, కనుక వాళ్ళ దేహం చూసి, వాళ్ళ యొక్క యుద్ధ తంత్రము చూసి భయపడద్దు అని ధైర్యపరిచిన వ్యక్తులుగా వీళ్ళిద్దరున్నారు. ఆ రోజు దేవుడు వీళ్ళని చూసి చాలా మెచ్చుకున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఏ విధంగా చూసినా కానీ ఇక్కడ ఒక మాట గురించి ఆలోచిద్దాం. హెబ్రోను అనబడినటువంటి ఆ స్థలాన్ని నాకు ఇవ్వండి అని కోరుకున్న వ్యక్తి కాలేబు. ఆ ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్లో ఉన్నటువంటి మాటను బట్టి చూస్తే కనుక యెహోషువ గ్రంథం 14:12 వచనంలో నాకు ఆ స్థలం కావాలి, నాకు ఇవ్వండి అని కోరుకున్నాడు. ఆ స్థలంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఓడించడం కష్టమై అయినను నేను వెళ్ళి ఓడించి వస్తాను దేవుని సహకారాన్ని పొంది, కనుక నేను వెళ్ళి అది జయించుకొచ్చిన తదుపరి అది నాకు ఇవ్వండి అని యెహోషువ వేడుకోవటం జరిగింది. అంటే హెబ్రోను కావాలి, హెబ్రోన్లో నేను నివాసం చేయాలి, హెబ్రోను వాతావరణం నాకు చాలా ఇష్టం అనేటువంటి వ్యక్తిగా ఈ కాలేబు కనబడుతున్నాడు. సరే, ఆ విషయానికి వద్దాం. ఇక్కడ హెబ్రోన్లోకి వెళ్ళాలన్నా, హెబ్రోన్లో నివసించాలన్నా అక్కడున్న అనాకీల్ని తరిమి వేయాలి. ఎందుకు తరిమేయాలనుకున్నాడు తెలుసా? హెబ్రోను అనగా సహవాసము అనే అర్థం ఇచ్చే స్థలం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఒక మాట చూద్దాం. హెబ్రోన్లో ఏముంది? అలాగే మన ఆధ్యాత్మికమైనటువంటి కాలానికి వస్తే సహవాసం అనగా దేవుని మందిరం, దేవునితో గడిపేటువంటి అనుభవం. ఇందులో ఏముంది ఒకసారి మనం చూద్దాం. ఆ రోజు ఉన్నటువంటి ఆ హెబ్రోను గురించి చూస్తే అది ఎత్తైన కొండ ప్రాంతం. మొట్టమొదటిగా 14 అధ్యాయం అంతా 15 అధ్యాయం అంతా మీరు చూస్తే యెహోషువ గ్రంథం ఈ మాటలన్నీ మీకు కనబడుతూ ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, హెబ్రోన్ అనేది ఎత్తైన కొండ ప్రాంతం. అంటే
ఎత్తైన అనుభవాన్ని కోరుకున్న వ్యక్తిగా కాలేబు కనబడుతున్నాడు. హెబ్రోను చాలా ఎత్తైన ప్రాంతం, అది కొండ ప్రాంతం. ఆ ప్రాంతం గురించి ఒకసారి మనం ఆలోచిస్తే మనము ఆధ్యాత్మికమైన అనుభవంలో కాలేబు కోరుకున్నట్లుగా ఈ హెబ్రోను కోరుకున్న ఆ అనుభవంలో మొట్టమొదటిగా అది ఎత్తైన ప్రాంతం అని మనకు కనబడుతుంది. మరి నీవు ఎత్తైన అనుభవాన్ని కోరుకుంటున్నావా? దేవునితో సహవసించే అనుభవాన్ని కోరుకుంటున్నావా? ఆ రోజు కాలేబు ఎత్తైన స్థలమని, ఆ స్థలములో నేను ఉండాలని, ఆ స్థలము కొరకు ఎంత సాహసమైన కార్యము చేయటం కూడా సిద్ధపడిన వ్యక్తిగా కాలేబు కనబడుతున్నాడు. ఆ స్థలం కావాలి, ఆ ప్రాంతం కావాలి, ఆ దేశము కావాలి. అందుకు అక్కడున్న వాళ్ళని తరిమేటకు నేను సరిపోతాను, నేను వెళ్ళి ఆ ప్రాంతంను జయించిన తర్వాత నాకు ఇవ్వండి అని మాట్లాడే మాటలు బట్టి చూస్తే హెబ్రోనులో ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని ఇతడు కలిగి ఉండాలనుకున్నాడు. అందులో మొట్టమొదటిగా అది ఎత్తైన ప్రాంతం. ప్రేమని దేవులారా, మనము దైవికమైన అనుభవంలో ఎత్తైన అనుభవం కలిగి ఉన్నామా? బైబిల్ చెప్తుంది, అపోస్తలుడు పౌలు గారు అంటారు, పైనున్న వాటిని వెతకండి కానీ కింద ఉన్న దాన్ని వెతకొద్దు అని బైబిల్ చెప్తుంది. కనుక పైన ఏముందంటే దైవికమైన అనుభవం ఉంది, పరలోక రాజ్యం. మనము వెతకవలసింది ఆ ఎత్తైన పరలోక రాజ్యాన్ని అన్వేషించి అక్కడికి చేరాలి అనే దాని కొరకు తపన, తృష్ణ, ఆశ కలిగి అక్కడ ఆ స్థలాన్ని సొంతం చేసుకున్నట్టు కావలసినటువంటి స్థితిగతులు మనం సంపాదించుకోవాలి. కాలేబు అంటున్నాడు, నేను ఆ ప్రాంతాన్ని సంపాదించుకునే స్థితి నా దగ్గర ఉంది కాబట్టి నేను వెళ్ళి ఆ ప్రాంతాన్ని సంపాదించుకుంటాను. ఆ ప్రాంతం ఎత్తైనది. నీవు దైవికమైన అనుభవంలో ఆ పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోవాలంటే ఎత్తైన అనుభవం కలిగి ఉండాలి. అంటే ఉన్నతమైన ఆలోచన కలిగి ఉండాలి. ఆ ఉన్నతమైనటువంటి పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే అందుకు తగ్గ స్థితిగతులు, అందుకు తగ్గ భక్తి నడవడిక, అందుకు తగ్గ పరిశుద్ధ జీవితం, అందుకు తగ్గ విశ్వాసపు అనుభవం కలిగి ఉండాలి. ఇలా ఎత్తైన ఆలోచన కలిగి నువ్వు జీవించగలిగితే కాలేబు కోరుకున్నటువంటి హెబ్రోను ఎలా సొంతమైందో పరలోకం కూడా నీ సొంతం అవటకు చాలా అవకాశం ఉంది. కనుక ప్రియమైన దేవులారా, ఆ దిశగా ఆలోచించాలనేది కాలేబు ద్వారా ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. కాలేబు హెబ్రోను నివాసిగా ముందుకు సాగినట్టు గల కారణాలు ఏంటి అని అంటే ఇది హెబ్రోనును ఎందుకు నివాసంగా కోరుకున్నాడు అని అంటే అది ఎత్తైన ప్రాంతం. రెండోదిగా సారవంతమైన భూమి. అది చాలా సారవంతమైన భూమి. పంటలు బహు సమృద్ధిగా పండే ప్రాంతం, పంటలు పండుటకు అనువైన ప్రాంతం. అది చాలా సారవంతమైనటువంటి నేల. ప్రియమైన దేవులారా, నీ హృదయము దేవునికి సారవంతమైనటువంటి హృదయముగా ఉందా? సారవంతమైనటువంటి భూమిలో రాళ్ళు, రప్పలు, గచ్చపొదలు ఉండవు. నా ప్రియమైన దేవులారా, అక్కడ సారవంతమైన స్థితిగతి ఉంటుంది. ఆ సారవంతమైన స్థితిగతులు ఇవేమి ఉండనివ్వకుండా శ్రద్ధ తీసుకుంటారు. కనుక ప్రియమైన దేవులారా, నీ హృదయం సారవంతమైన రీతిగా ఉందా? ఈ చెత్త చెదారం అనబడిన లోక సంబంధమైన మలినాలు నీలో ఉండకోకుండా నీ హృదయ జీవితపు భూమి సారవంతంగా తయారు చేసుకుంటున్నావా? నా ప్రియమైన దేవులారా, నీ హృదయము సారవంతముగా ఉందా? హెబ్రోను సారవంతమైనటువంటి ప్రాంతం. నీ యొక్క జీవితం కూడా సారవంతమైన స్థితిని కలిగి ఉండే విధంగా ఉండాలి. హెబ్రోను అనగా అర్థం ఇచ్చేది సహవాసం. దేవునితో సహవాసము చేసే నీ హృదయము లేదా నీవు హెబ్రోనులో ఉన్న ఆ స్థితిగతుల్లాగా దేవునితో సహవాసము చేయాలని ఆలోచన కలిగి ఉంటే గనక నీలో ఉండవలసిన రెండో గుణం సారవంతమైనటువంటి భక్తి జీవితం. పరవశించే భక్తి జీవితం, పాడి స్తుతించి ఆడి కొనియాడేటువంటి స్థితి జీవితం, సారవంతమైన స్థితి అనగా దేవునికి ఇష్టమైనటువంటి అనువైనటువంటి హృదయ జీవితపు భూమిగా నీ ఉన్నవా? ఆయనకు నచ్చిన విధంగా నీ నడవడిక ఉందా? ఏ విధంగా చూసినా లోక సంబంధమైనటువంటి ఆనవాళ్ళు నీ హృదయ భూమిలో ఉండకోకుండా ఉన్నాయా? అలాగైతే సారవంతంగా నువ్వు తయారైనట్లకే. హెబ్రోను సారవంతమైనటువంటి భూమి. ప్రియమైన దేవుని పిల్లగా మూడోదిగా చూస్తే నెమ్మది గల ప్రాంతం, ఆహ్లాదకరమైనది వాతావరణం. ఆ ప్రాంతము ప్రశాంతతకు నిలయం అన్నమాట.
హెబ్రోను కావాలని, హెబ్రోనును సంపాదించుకుంటకు ఎంతకైనా తెగించిన వ్యక్తి కాలేబు. అయితే నీవు హెబ్రోను అనబడిన దేవుని సహవాసాన్ని కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉంటే, ఆ హెబ్రోనును కోరుకున్న కాలేబులాగా నువ్వు కూడా పరలోకాన్ని కోరుకునే అనుభవం కలిగి ఉంటే, లేదా దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఆ దేవుని యొక్క సహవాసపు నీడలో ఎదగాలని నువ్వు కోరుకోగలిగితే, ప్రశాంతమైనటువంటి స్థితి నీ జీవితానికి దేవుడు ఇవ్వగల సమర్థుడు. హెబ్రోనులో ఉన్నది అదే. కనుక హెబ్రోను అనగా దేవుని సహవాసము. కనుక మనము దేవునితో సహవాసము చేస్తే ఇట్టి ఆశీర్వాదకరమైన పరిస్థితులు మనం కలిగి ఉంటాం. అందుకే హెబ్రోను నాకు కావాలి, నాకు ఇవ్వండి అని కోరుకున్నటువంటి కాలేబు మాటను మనం చూస్తూ ఉన్నాం. నీవు దేవుని సహవాసాన్ని కోరుకుంటే దేవుడు నీకు ఇచ్చే గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి, ఆహ్లాదకరమైనటువంటి స్థితి, నెమ్మది కలిగినటువంటి స్థితి, ఆ ప్రాంతం అంతా కూడా ఉల్లాసభరితమైనటువంటి స్థితి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, జాగ్రత్తగా ఈ మాటలు మనం చూద్దాం. అందుకు కాలేబు ఆ ప్రాంతం నాకు కావాలి అని అన్నాడు. ఇకపోతే 4ది చూస్తే కనుక అది ప్రసిద్ధి చెందిన పట్టణం. ఆ రోజుల్లో ప్రసిద్ధి చెందిన పట్టణం, ఆ దేశం అంతా కూడా ప్రసిద్ధిగాంచింది, ఉన్నతమైనటువంటి పేరు గడించినటువంటి దేశం. ఆ ప్రేమ దేవుని పిల్లరా, దేవునితో సహవాసం చేస్తే నీ జీవితం ప్రసిద్ధిలోకి వస్తుంది, ఉన్నతమైనటువంటి స్థితిలోకి వస్తుంది. నిన్ను చూసిన వారు నిన్ను ప్రేరణగా తీసుకుంటారు, నిన్ను చూసిన వారు మార్గదర్శిగా ఎన్నుకుంటారు. నీ జీవిత స్థితిని దేవుడు అంత ఆదర్శవంతంగా మార్చేస్తాడు. ఆ ప్రియమైన దేవుని పిల్లరా, నిన్ను ప్రపంచ దేశాలు గుర్తించే వ్యక్తిగా దేవుడు నిలబెడతాడు. అది దేవునితో సహవాసం చేస్తే వచ్చే గొప్ప లాభం. అది ప్రసిద్ధిగాంచినటువంటి దేశం, ప్రాంతం. నీవు దేవుని సహవాసాన్ని కోరుకుంటే ప్రసిద్ధిలోకి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. ఎక్కడో పల్లెటూరులో ఉండొచ్చు, ఎక్కడో కనబడని ఏరియాలో ఉండొచ్చు, కానీ ఈరోజు దేవుని సహవాసంలో నువ్వు నమ్మకంగా ఉండగలిగితే నిన్ను ప్రసిద్ధిలోకి తీసుకుని వస్తాడు. అనేక మంది నిన్ను గుర్తించేలా చేస్తాడు. ఈ పేరు లేని నీ జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ప్రపంచానికి ఆదర్శవంతమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టగలిగే సమర్థుడు. అందుకే ప్రియమైన దేవుని పిల్లరా, కాలేబు హెబ్రోనును కోరుకుట కారణం అదే. నీవు దేవుని సహవాసాన్ని కోరుకుంటే దేవుడు నిన్ను కూడా ఈ ప్రసిద్ధి కలిగిన అనుభవంలో, పేరు ప్రఖ్యాతులు కలిగిన అనుభవంలో, ఉన్నతమైన స్థితిలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో నెమ్మదిని, సంతోషాన్ని కలతలు లేని విధంగా తీసుకుని వచ్చే అనుభవం ఏదైనా దేవునితో సహవాసం చేసే అనుభవం. అందుకు నువ్వు అనుగుణంగా ఆ హెబ్రోనును కోరుకున్న కాలేబులాగా నీవు దేవుని సహవాసాన్ని కోరుకుని నడవటకు సిద్ధపడుతున్నావా? సరే, మంచిది. ఇంకొక మాటను బట్టి చూస్తే ప్రియమైన దేవుని పిల్లరా, ఇది హెబ్రోనులో ఉన్నటువంటి విషయాలు. హెబ్రోను, మళ్ళీ చెప్తున్నాను, ఎత్తైన కొండ ప్రాంతం, అది సారవంతమైన నేల, అది నెమ్మది కలిగిన ప్రాంతం, ఆహ్లాదకరమైన నిలయం, ప్రసిద్ధి చెందిన దేశం, సంపన్న దేశం అన్నమాట. అది హెబ్రోన్లో. అయితే ఇప్పుడు మనము గనక దేవుని సహవాసాన్ని కోరుకుంటే ఆ సహవాసములు ఏముంటాయి అనేది మనం చూద్దాం. మొట్టమొదటిగా పరిశుద్ధతకు నిలయం, దేవునితో సహవాసం చేసే పరిస్థితి, అనగా దేవుని మందిరము సహవాసపు నిలయం. కనుక కాలేబు హెబ్రోను కోరుకున్నాడు. నీవు దేవుని సహవాసాన్ని కోరుకున్నావా? దేవుని మందిరాన్ని కోరుకున్నావా? దేవుని ఆరాధించే సమయాన్ని కోరుకున్నావా? దేవుణ్ణి స్తుతించే ఆనవాళ్ళను కలిగి ఉన్నావా? దేవునికి మహిమ, ఘనత, కీర్తి తీసుకుని వచ్చేంతగా దైవికమైన మార్గంలో నిలిచి దేవుని మందిరానికి నువ్వు శ్రద్ధ ఇవ్వగలుగుతున్నావా? దేవుని వాక్యానికి శ్రద్ధ ఇవ్వగలుగుతున్నావా? దైవికమైన మార్గంలో నిలిచి ఫలించుటకు నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావా? ఆ దిశగా నేను ఉంటాను అని ఈ దేవుని యొక్క సహవాసాన్ని కోరుకోగలుగుతున్నావా? ఈరోజు చాలామంది ఆదివారం వచ్చిందని చాలు అప్పుడే వచ్చేసింది అన్నట్టుగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. కోరుకోరు. అప్పుడు వాళ్ళ జీవితం ఎలాగ అభివృద్ధి చెందుద్ది, అప్పుడు వాళ్ళ జీవితం ఎలా నెమ్మదితో నింపబడుద్ది, అప్పుడు వాళ్ళ కుటుంబాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాయి, అప్పుడు వాళ్ళు చేసిన దానిలో ఎలా ఫలింపులోకి వస్తుంది. కనుక కాలేబు కోరుకున్నాడు, నాకు కావాలి, ఇవ్వండి అని. నువ్వు కోరుకుంటున్నావా? నీకు దేవుని మందిరం కావాలి, దేవునితో సహవాసం కావాలి, దేవునితో నడిచే అనుభవం కావాలి, దేవునితో నిలిచే అనుభవం కావాలి, దేవుని దగ్గర కూర్చొని నేర్చుకోగలిగే అనుభవం నాకు కావాలని నువ్వు కోరుకోగలుగుతున్నావా? నువ్వు దేన్ని కోరుకుంటున్నావు? ఎక్కువగా చాలామంది లోకాన్ని కోరుకుంటారు.
లోకంలో ఉన్నటువంటి అందసంతాలు కోరుకుంటారు, లోకంలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి చెత్త అలవాట్లను కోరుకుంటారు. దానివల్ల నీకు వచ్చేది నష్టమే తప్ప, దానివల్ల నీకు వచ్చేది అవమానమే తప్ప, దానివల్ల నీకు వచ్చేది నరకమే తప్ప నీకు ఏ విధంగా ప్రయోజకం ఉండదు. ఈ లోకంలో ఉన్నంత కాలం నువ్వు ఏదో శారీరకంగా తృప్తి పడతావే తప్ప చచ్చిపోయిన తర్వాత నీ జీవితం గందరగోళమే. కనుక ప్రియమైన దేవులారా, సహవాసంలో ఉండేటువంటి అనుభవం, దేవునితో ఉండే అనుభవాలు, దేవుని మందిరం ఉండే అనుభవాలు పరిశుద్ధతకు నిలయమైనటువంటి ప్రాంతం. రెండోదిగా సంతోషము, ఆనందము, ఉల్లాసము కలిగిన ప్రాంతం. దేవునితో సహవాసం నువ్వు కోరుకుంటే దేవుని మందిరములో నీకు దొరికేది సంతోషము, ఆనందము, ఉల్లాసము, సమాధానం. ఇవి దేవుని మందిరం నీకు దొరుకుతాయి. నీకు లోకంలో లేనివి దేవుని దగ్గర దొరుకుతాయి. అందుకు నువ్వు కోరుకోవాలి దేవుని సహవాసాన్ని. కోరుకుంటున్నావా లేదా విడిచిపెట్టేస్తున్నావా? ఈరోజు చాలామంది లోకంతో ప్రయాసపడుతున్నారు, లోకంతో పరిగెడుతున్నారు, లోకంతో పోటీ పడుతున్నారు తప్ప దేవుని యొద్దకు వచ్చి దేవుని దగ్గర నేర్చుకుని ఆయన ఉన్నతమైన నామ మహిమార్థం నిలిచి ఫలించాలనే ఆలోచన కొరకు ఎవరూ కోరుకుంటలేదు. కానీ ఆ నిత్యది నీకు ఆనందం, సంతోషం, సమాధానం, నెమ్మది అన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు. ఇవి నీకు లోకంలో దొరకవు. కనుక ప్రియమైన దేవుడు, దేవుని దగ్గర ఈ ఉన్నతమైనటువంటి సహవాసమును కలిగి ఉందాం. కనుక నీకు దేవుడిచ్చే ఆనందం, సంతోషం, నెమ్మది, సమాధానం నీకు కావాలంటే నీవు దేవుని సహవాసాన్ని కోరుకోవాలి. అందుకు నువ్వు పరిగెట్టాలి. ఆ సహవాసపు అనుభవంలో నిలిచి ఫలించుటకు సిద్ధ మనసు కలిగి ఉండాలి. ఆ ప్రియమైన దేవునిపిల్లరా, కాలేబు కోరుకుటగల కారణం అదే. ఆ రోజు కాలేబు హెబ్రోను కోరుకున్నాడు, అందున్నటువంటి సౌకర్యవంతమైన స్థితిని చూసి. ఈరోజు నీకు పరలోకం కావాలంటే పరలోకంలో సౌకర్యవంతమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన, పరిశుద్ధకరమైనటువంటి స్థితిగతి నువ్వు కలిగి ఉండాలంటే ఈ లోకంలో దేవుని సహవాసం అనబడిన దేవుని మందిరపు అనుభవం కలిగి ఉండాలి. దేవుని వాక్యము అనుభవం కలిగి ఉండాలి. దేవునితో నడిచేట అనుభవం కలిగి ఉండాలి. కనుక ప్రియమైన దేవునిపిల్లరా, సహవాసములుండే ఆ రెండోది. మూడోదిగా నిత్యము దేవునితో కలిసి ఉండే స్థితి. నిత్యము దేవునితో కలిసి ఉండే స్థితి. దేవునితో కలిసి ఉండే అనుభవం దేవుని మందిరపు సహవాసంలో మనకు దొరుకుద్ది. ప్రియమైన దేవునిపిల్లరా, మనకు నచ్చిన మనుషులతో కలిసి ఉంటే మనము ఎంతో తృప్తి కలిగి ఉంటామే, ఏదో సంపాదించినట్టుగా ఫీల్ అవుతుంటామే. మనం ప్రేమించిన వ్యక్తులు మనతో గడిపితే, ఈ మనుషులతో గడిపితే ఇంత ఆశీర్వాదకరమైన, ఇంత ఆహ్లాదకరమైన, ఇంత సంతోషకరమైన స్థితి నాకు ఉంది అని అనుకుంటారు చాలామంది. సాధారణమైనటువంటి మనుషులతో గడిపితేనే ఇంత నీకు కలిసి వస్తుంటే మరి దేవునితో గడిపితే ఇంకెంత వస్తుంది నీకు? ఒకసారి నువ్వు ఆలోచించు. అందుకు నువ్వు కోరుకోవాలి హెబ్రోను అనబడిన సహవాస జీవితాన్ని. నా ప్రియమైన దేవునిపిల్లరా, ఇప్పుడు దేవునితో నిత్యము కలిసి ఉండే అనుభవం నువ్వు కోరుకున్నావా? దేవుని దగ్గర నిత్యము నేను కలిసి ఉండాలి, నిత్యము నేను జీవించాలి, నిత్యము నేను ఎదగాలి, నిత్యము నేను దేవునితో గడపాలి అని హానుకు కలిగినటువంటి మనసు నువ్వు కలిగి ఉన్నావా? లేదా కుటుంబాన్ని కలిగి ఉండాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, కుటుంబంలో నేను ఇవేవో చేయాలి, లేదా సమాజంలో పేరు కలిగి ఉండాలి, లేదా నా స్టేటస్, నా లెవెల్ నేను చూపించుకోగలగాలి అనేది కొత్త కొత్త లెవెల్గా, కొత్త కొత్త పద్ధతులుగా, ప్రజలకు కనిపించేంతగా ఉండేంతగా అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటకు ప్రాకులాడుతున్నావా? అది ఎప్పటికైనా నీకు ముప్పే. ఈరోజు ఒక మనిషి ప్రపంచానికి కనిపించేంతగా ప్రసిద్ధిలోకి రావాలని కోరుకుంటాడు. నీ అంతటి నువ్వు ఎంత వచ్చినా అది ఒక రోజున నిన్ను తలదనివాడు ఇంకొకటి ఉంటాడు. అదే దేవుడు నిన్ను లేపితే నిన్ను మించిన వాడు మరొకడు ఉంటాడు. అందుకే దేవుని సహవాసాన్ని కలిగి ఉండు. ఎన్నటన్నటికీ నిలిచి ఉండే ఆ సహవాసపు భాగ్యాన్ని నీవు గొప్ప భాగ్యముగా ఎంచుకో. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, నిత్యము దేవునితో కలిసి ఉండేటువంటి స్థితి. నిత్యము దేవునితో నువ్వు కలిసి ఉంటే ఇక గొడవలు ఎక్కడ ఉంటాయి? ఇక కుట్రలు ఎక్కడ ఉంటాయి? ఇక పాపిష్ట అనుభవాలు ఎక్కడ ఉంటాయి? ఇక సమాధానం లేని పరిస్థితులు ఎక్కడ ఉంటాయి? కృంగిపోవలసిన పరిస్థితులు ఎక్కడ ఉంటాయి? నెమ్మదైన పరిస్థితులు ఎక్కడ ఉంటాయి? గందరగోళ పరిస్థితులు ఎక్కడ ఉంటాయి? ఇవేమీ లేకుండా ఆశీర్వాదకరమైన స్థితి కలిగే చోటు దేవుని మందిరం. అదే నిత్యము దేవునితో గడిపే అనుభవం. నువ్వు ఎల్లప్పుడూ దేవుని గురించి ఆలోచించగలిగే స్థితి ఏదైనా ఉందంటే అది దేవునితో సహవాసం చేసే అనుభవమే. కనుక ప్రియమైన దేవుడు, నువ్వు ఎలాగున్నావు ఒకసారి నువ్వు ఆలోచించుకో. నాలుగుగా సహవాసంలో ఉన్నటువంటి గొప్ప భాగ్యము ఏంటంటే అనునిత్యము, ప్రియమైన దేవుని పిల్లరా, అనునిత్యము
మానసికంగా బలపడే పరిస్థితి, అనునిత్యము శారీరకంగా మానసికంగా బలపడే పరిస్థితి. దేవుని సంఘముతో లేదా దేవుని సహవాసంతో గడిపితే అనునిత్యము శారీరకంగా ఆత్మీయంగా బలపడే పరిస్థితి ఇట్టి సహవాసంలో ఉన్నది. ఈరోజు శారీరకంగా అనారోగ్యాలు, శారీరకంగా కలతలు, శారీరకంగా నెమ్మది లేని పరిస్థితులు, శారీరకంగా గొడవలు. కానీ దేవునితో సహవాసం చేస్తే ఇవేమి నీకుండవే. ఎంత ప్రశాంతత కలిగినటువంటి అనుభవంలోకి వస్తావు. శారీరకంగాను కునుగుపోవు, మానసికంగాను దృఢము కలిగి ఉంటావు. నిన్ను నువ్వు నిలదొక్కుకోగలుగుతావు. ఎంత సాతాను నిన్ను లోకం వైపు ఏడ్చాలన్నా మనోధైర్యము కలిగిన వాడవై, ఉల్లాసభరితమైన జీవితాన్ని కలిగిన వాడవై, దేవునితో సహవాసము కలిగిన వాడవై, దేవుని యొక్క నడిపింపును కలిగిన వాడవై, దేవుని యొక్క ధైర్యపు అభిషేకమును కలిగిన వాడవై, దేవుడు నీలో నీవు దేవునిలో నడిచేటువంటి ఏకైక ప్రత్యేకమైనటువంటి స్థలం ఏదైనా ఉందంటే అది దేవునితో సహవాసం చేసే మందిరపు అనుభవాలే. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇది సహవాసం అనుభవాలు. ముందు నేను చెప్పింది హెబ్రోనులో ఉన్న అనుభవాలు. కనుక అందుకు కాలేబు హెబ్రోనును సొంతం చేసుకోవాలనుకున్నాడు. అంతే. హెబ్రోను సొంతం చేసుకోవాలంటే సులువైంది కాదు. సహవాసంలోనూ నిలిచి ఉండాలంటే, దేవునితో నడవాలంటే, పరలోకము పొందుకోవాలంటే, ఈ లోకములోను ఆశీర్వాదకరంగా ఆహ్లాదకరమైన జీవితం కలిగి ఉండాలంటే అందుకు నువ్వు చేయవలసింది సులువైంది ఏమి కాదు, కష్టపడాలి. హెబ్రోనులో అప్పటికి తిష్ట వేసుకొచ్చినటువంటి రాక్షస అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. నీవు దేవునితో సహవాసం చేస్తే వాళ్ళు ఉండకూడదు. రాక్షసపు అనుభవం, క్రూరత్వపు అనుభవం, భయంకరమైనటువంటి లోక సంబంధమైన వ్యసనంతో కూడినటువంటి అనుభవం కలిగిన వ్యక్తులు అక్కడ ఉన్నారు. అక్కడ ఉండకూడదు. వాళ్ళని పూర్తిగా నిర్మూలన చేయాలని కంకణము కట్టుకున్న వ్యక్తి కాలేబు. నీవు దేవునితో సహవాసం చేస్తే ఈ రాక్షస అనుభవం కలిగినటువంటి స్థితిగతులు నీ హృదయంలోకి, నీ శరీరంలోనికి సాతాను తీసుకురాకోకుండా ఆ అనుభవాన్ని నువ్వు పారదోలాలి. ఆ సాతాను ఎత్తులు చిత్తు చేయాలి. కాలేబు చేసింది అదే. అనాకు వంశానికి చెందినటువంటి ఆ తెగవారు అక్కడ తిష్ట వేసి కూర్చున్నారు. వాళ్ళు ఉన్నత దేవులు అయినా భయపడలా. హెబ్రోను సొంతం చేసుకోవాలంటే ఆ మాత్రము తెగింపు చేయాలి, ఆ మాత్రము ధైర్యంతో ముందుకెళ్ళాలి. ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకోవాలంటే నేను కాస్త రోషం కలిగి ముందుకు సాగాలి, కాస్త కష్టపడాలి అని ఆలోచన కలిగిన ఈ కాలేబు వెళ్ళి వాళ్ళని ఎదిరించి, వాళ్ళ అధికారాన్ని చిత్తు చేసి, వాళ్ళ క్రూరత్వానికి స్వస్తి చెప్పి, తుత్తినిలుగా చేసి, లోకపు సంబంధమైన ఆనవాలు హెబ్రోనులో ఏది ఉండకోకుండా తరివేసిన వ్యక్తి కాలేబు. నీవు దేవునితో సహవాసం చేయాలంటే నీకు దేవునికి మధ్య ఏదైనా డిస్టర్బెన్స్ చేస్తుంటే, ఏదైనా శోధిస్తూ ఉంటే, ఏదైనా పనికిమాలిన కోరికలను శోధిస్తూ ఉంటే దానిని నువ్వు చిత్తు చేయాలి. కాలేబు ఉన్నత దేవులైన వారిని మెడచాసి గర్వపు అనుభవం, పొడవైన మెడ, ఇతరులకు కనిపించేటువంటి శరీర దారుఢ్యం, ఆ వ్యక్తులు ఆ ప్రజల దృష్టిలో భయంకరమైన వ్యక్తులుగా ఉన్నారు. నా ప్రియమైన దేవుని పిల్లరా, హెబ్రోనులోకి వెళ్ళాలంటే అటువంటి అనుభవాల్ని తీసివేయాలి, అటువంటి పరిస్థితుల్ని తీసివేయాలి. అప్పుడే దేవుడు నీవు దేవునితో సహవాసం చేసి ఆయన వద్ద వచ్చి మేలును పొందుకోగలవు. కాలేబు ఆ ప్రాంత ప్రజల వల్ల రాబోతున్న రోజుల్లో తన కుటుంబానికి, తన ప్రజలకు, తన వర్గీయులకి లేనిపోని అప్రదిష్టపాలు, లేనిపోని అలవాట్లు చోకుతేన ఉద్దేశంతో వాళ్ళెవరూ లేకోకుండా పూర్తిగా అనాకీలని అక్కడి నుంచి తరిమేసిన వ్యక్తిగా కాలేబు కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ హెబ్రోను ప్రశాంతంగా నిలిచిపోయింది. హెబ్రోన్లో ఏ విధమైనటువంటి లోకపు ఆనవాళ్ళు లేకోకుండా అయింది. హెబ్రోనులో క్రూరులు లేరు, హెబ్రోనులో రాక్షసత్వం లేదు, హెబ్రోనులో అన్యాయపు అనుభవం కలిగిన వ్యక్తులు లేరు. ఆ ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని సహవాసంలో నీలో ఈ అనుభవాలు లేకుండా చేసేయి. నీవు దేవునితో సహవాసం చేయాలంటే నీ హృదయంలోకి వచ్చే ఈ పాడు అలవాట్లు, ఈ పాడు పద్ధతులు, ఈ పాడు వ్యసనాలు, క్రూరత్వం కలిగిన మానసికమైనటువంటి లేదా క్రూరత్వం కలిగినటువంటి మనసు, లోక సంబంధమైనటువంటి ద్వేషాలు, అసూయలు, విమతలు, కక్షలు, నేనెంతో తెలుసా అనేటువంటి గర్వపు మాటలు తీసేయి.
హెబ్రోన్లో అనాకీల్ని ఎందుకు తరిమేసాడో తెలుసా? తరిమేసి అప్పుడు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని వాళ్ళని ఎన్నడూ రాకపోకుండా ఉండే అంతగా విజయాన్ని కలిగిన వ్యక్తి కాలేబు. కనుక మరలా నీలో ఈ పాడు అలవాట్లు, ఏది చుట్ట, బీడి, సిగరెట్, మందు, పాన్పరాగ్, కైని, ఇలా లోక సంబంధమైన శరీరాన్ని నాశనం చేసి ఆ అలవాట్లు క్రూరమైన తీసివేసి, ఎదుటి వాళ్ళని చూసి తక్కువగా మాట్లాడే అనుభవం తీసివేసి, క్రూరత్వంగా ప్రవర్తించే అనుభవం తీసివేసి, రాక్షసత్వం, కట్టల తెంచుకొచ్చే కోపం తీసివేసి, మూఢత్వాన్ని తీసివేసి, భయంకరమైనటువంటి లోకపు వ్యసనాలు తీసివేసి, అప్పుడు దేవుడు నీవు దేవునితో సహవాసించి దేవుని వద్ద వచ్చి ఆశీర్వాదాలను పొందుకున్నటకు యోగ్యుడుగా నువ్వు మారుదువుగాక. కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సజీవుడా, మీకే వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. హెబ్రోను నివాసిగా కాలేబు ఉన్నాడు. హెబ్రోన్లో ఉన్నటువంటి ఆ ఉన్నతమైన స్థితిని కలిగి సంతోషించాలనుకున్నాడు. ఓ విధంగా శారీరకంగా మరియు మానసికంగా అతడు నీతో కలిసి సహవాసించి మీ నామానికి మహిమ, ఘనత, కీర్తి తీసుకుని వచ్చే విధంగా ఉన్నాడు. ప్రభా, ఈ కాలేబును నువ్వు దృష్టించావు. కాలేబులో ఉన్నటువంటి గొప్ప గుణాలని నువ్వు పరిశీలించావు. అందుకు కాలేబును కానాన్లో అడుగుపెట్టేంతగా ఆ వ్యక్తిని నిలబెట్టావు. దేవా, మీ స్తోత్రం. మేము కూడా మీరు దృష్టించే విధంగా, మీరు మెచ్చుకోదగిన విధంగా సహవాస అనుభవంలో ఏమి కలిగి ఉండాలో, ఏమి తీసివేసుకోవాలో అవన్నీ కలిగి తీసివేసి ప్రభు నమ్మకంగా మేము ఉండగలిగితే మమ్మల్ని కూడా మీరు దృష్టించి మీ పరలోక రాజ్యంలో మాకు అవకాశం ఇస్తారు. ఆ విధంగా ప్రభా మేము పరలోకము లేదా మీ యొక్క ఆ ప్రభు సహవాసాన్ని కోరుకునే వారిగా మమ్మల్ని మీరు బలపరచండి. కోరుకుని అందులో నిలిచి ఫలించే వారిగా మాకు మీ పరిశుద్ధ ఆత్మ నడిపి అనుగ్రహింపచేసి మేలులతో నింపి మహిమా ఘనతా ప్రభాలు మీరు మాత్రం పొందమని, మేము పరలోక నివాసిగా ఉండే భాగ్యాన్ని అనుగ్రహింపచేయమని, సమస్త మహిమా ఘనతా ప్రభాలు మీరు మాత్రం పొందమని వాక్యం వింటున్న ప్రతి వారిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేసి పొందుకుని